అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైట్, సంక్రాంతి ఫీవర్ అప్పుడే మొదలైనట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే 3 రోజులు ఉందనగానే ప్రయాణికులు వాళ్ళ ఊర్ల బాట పట్టినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే వరుసపట్టి 3 రోజులు సెలవు రావడం, అంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు సెలవు రావడం వల్ల ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ముందస్తుగానే బుకింగ్స్ చేసుకొని తమ ఊర్లకు ప్రయాణం బయట పట్టారు. ఎందుకంటే గత సంవత్సరం మేము ఎలాగో మా పనుల వల్ల ఊరికి వెళ్ళలేకపోయినాం, ఈసారైనా మేము ఊరికి వెళ్ళాలి అంటూ ముందస్తుగానే ప్రైవేట్ ట్రావెల్స్లో కానీ గవర్నమెంట్ ట్రావెల్స్లో కానీ ప్రతిదీ ఎలా అంటే ట్రైన్స్లో టికెట్ దొరుకున్నా సరే బస్సెస్లో ముందే బుక్ చేసుకొని ఎంత అంటే 3000 కావచ్చు, 5000 కావచ్చు, 7000 కావచ్చు, మేము ఈసారి ఊరికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రయాణికులు ముందుగానే బుక్ చేసుకొని ప్రయాణించే అవకాశం ఉంది. అయితే ఏపీఎస్ఆర్టీసీ మాత్రం కొంచెం కొత్తదనంగా ఆలోచించింది. ఇది చూసుకుంటే యాప్ ఏదైతే ఉందో ప్రయాణికులు ప్రయాణించేదానికి అనుగుణంగా, అంటే తమ బస్సు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది అని దానికి అనుగుణంగా ఒక యాప్ని రూపొందించడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ ట్రాక్ యువర్ బస్సెస్ అని ఒక యాప్ని వీళ్ళు తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కటి కూడా మీకు క్షుణ్ణంగా కనిపిస్తుంది. ఏంటంటే బస్సు ఎక్కడ ఉంది, ఎలా వెళ్తుంది, ఏ టైంలో ఎక్కడ వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు బస్సు మిస్ అయినా ఆ బస్ తాలూకా డ్రైవర్తో కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి మీరు వేరే బస్సులో వెళ్ళడమా, తర్వాత బస్సులో వెళ్ళడమా, ఇలా వెళ్ళేందుకు అనుకూలంగా తీర్చిదిద్దడం జరిగింది. సో చూసుకోవచ్చు ప్రతి ఒక్క బస్సులు ఇక్కడ ముందుగానే ఈరోజు ఫ్రైడే సాయంత్రానికే ప్రయాణికుల రద్దీ చాలాగా కనబడతా ఉంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఊర్లోకి వెళ్తామా, ఎన్ని రోజుల తర్వాత మేము ఊరికి వెళ్తున్నాం అని గతసారి వెళ్ళలేకపోయాం మా పనుల వల్ల, ఈసారి మేము తప్పకుండా వెళ్తాం, మా ఊర్లో మా సంబరాలు మేము చూస్తాం అంటూ వెళ్ళారు. అయితే ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకున్న బస్సులు ఏవైతే ఉన్నాయో గత 2 నెలలు 3 నెలల క్రితమే బుక్ చేసుకున్నారు. కాకపోతే ప్రస్తుతం ఎవరైనా ఎమర్జెన్సీ వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళకు కూడా మేము కొన్ని అంటే తాత్కాలికంగా అంటే ట్రైన్స్లో తాత్కాలం ఎలా ఉంటుందో ఆ విధంగా కూడా మేము కొన్ని స్పేర్ బస్సులు పెట్టాం. అండ్ లాస్ట్ మూమెంట్లో వాటిని ఇక్కడ ఎస్ఆర్ నగర్ కావచ్చు, కుక్కడపల్లి కావచ్చు, అటుపోతే ఎల్బీ నగర్ కావచ్చు, అక్కడి నుంచి మేము లాంచ్ చేస్తాం, ఆ బస్సుల్ని ఎమర్జెన్సీ పర్పస్గా చేస్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. ఏదైతే ఈ రోడ్లు అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతూ ఉంది. సంక్రాంతి సంబరం ఇక్కడే కనపడతా ఉంది ప్రస్తుతం. ఇది ఇక్కడున్న గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామన్ కోటితో పవన్ వాయుదేవ్, ఆర్టీవీ. ఏపీఎస్ఆర్టీసీ ఎలాంటి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ గట్టుదిట్టంగా చేసుకొని అన్ని పక్కడబందీగా చేస్తున్నట్టు కనపడుతుంది. సో వై గంగాధర్ గారు మనతో పాటు ఉన్నారు, వారినే తెలుసుకుందాం ఎలాంటి ఏర్పాట్లు చేశారు ప్రయాణికులకు అనేది. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది? ఇప్పుడు ప్రయాణికులు ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో ముందు వాళ్ళకి ఎస్ఆర్ నగర్ పాయింట్లో ఇక్కడ మేము ఒక టెంట్ పెట్టుకునేసి ప్రతి ఒక్కరికి కూడా బస్సు ఎన్నింటికి వస్తుంది అనేది వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మా ఏపీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ ఇక్కడ వాళ్ళతో డౌన్లోడ్ చేయించి ఆ యాప్ ద్వారా బస్సు ఎప్పుడు ఎక్కడ ఉంది, ఎట్లా ట్రాక్ చేసుకునేసి ఎక్కడానికి వీలుగా చూస్తున్నాం. అది చాలా కన్వీనియంట్గా ఉంది. ప్యాసింజర్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ట్రాక్ చేసుకొని బస్సు ఎక్కుతూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా కానీ మమ్మల్ని అడిగితే మేము వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఒకవేళ సడన్గా ఇప్పుడు రేపు కానీ పండగ ముందు కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు, అంటే బుకింగ్స్ కాని వాళ్ళు వెళ్ళాలంటే ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలండి? వాళ్ళకి ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటే ఇప్పుడు మేము అన్ని బస్సెస్ అన్నీ ఫుల్గా బుక్ అయిపోయినాయి. వాళ్ళని ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి, టికెట్లు తీసుకున్న వాళ్ళకి బస్సు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొన్ని అన్రిజర్వ్డ్ పాసింజర్స్ని కూడా పిక్ చేసుకోవడానికి ఎక్స్ట్రా బస్సులు కూడా పెట్టడం జరిగింది. అవి కేపీహెచ్పి నుంచి, మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి, అట్లాగే ఎల్బీ నగర్ నుంచి ఉంటాయి కొన్ని బస్సులు. సో అవి కూడా సేమ్ ప్రైస్ ఉండే ఛాన్స్ ఉందా, లేకపోతే వీటికంటే ఎక్కువ ఉంటుంది? అన్నీ సేమ్ ప్రైసేనండి. ఆల్ స్పెషల్ బస్సెస్ నార్మల్ ఫేర్తోనే ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఆర్థికంగా కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సుమారుగా ఏపీఎస్ఆర్టీసీ ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఎన్ని ప్రత్యేక బస్సులు వేశారు? దాదాపుగా 6000 బస్సుల దాకా నడుపుతూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు అట్లాగే డౌన్ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి మొత్తం ట్రైన్ వాడుతూ ఉన్నారు, అంటే ఆపరేట్ చేస్తూ ఉన్నారు. షెడ్యూల్ బస్సులు కాకుండా ఎక్స్ట్రా దాదాపు 2600 దాకా ఇప్పుడు ప్లాన్ చేశాం. ఇప్పుడు ఫెస్టివల్కి వెళ్ళే వాళ్ళ కోసం అని చెప్పేసి మిగిలిన బస్సులని తర్వాత డౌన్ ట్రాఫిక్ వాళ్ళని తీసుకురావడానికి అని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది. ప్రయాణికులకి ఏమైనా హెచ్చరికలు లాంటివి ఇచ్చారా? అండ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఎలాంటివి ఏమైనా చెప్పారా ఇలాంటి రష్ టైమింగ్లో? ఆల్రెడీ ముందే రిజర్వ్ చేసుకోమని చెప్పేసి వాళ్ళు మేము పెట్టగానే వెంటనే రిజర్వేషన్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి అందరూ ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటారు కనుక వాళ్ళకి అందరికీ తెలుసు. మేమేం చెప్తున్నామంటే బస్సు ట్రాక్ చేసుకునేసి ఆ టైంకి వచ్చి ఏ పాయింట్లో బస్సు ఎక్కుతామని చెప్పారో ఆ పాయింట్కి వచ్చి బస్సు ఎక్కమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఏదన్నా ఒక పాసింజర్ ఎవరైనా మిస్ అయినా కానీ డ్రైవర్ గారు కానీ లేదంటే అక్కడ కన్సర్న్డ్ మా స్టాఫ్ ఎవరుంటే వాళ్ళు పాసింజర్ని కాంటాక్ట్ చేసి ఎక్కడున్నారనేది చూసి వాళ్ళని మిస్ కాకుండా ఎక్కించుకుని తీసుకెళ్తూ ఉన్నారు.
థ్యాంక్ యూ సార్. ఓకే. రైట్, ప్రస్తుతం ప్రయాణికులు మనతో ఉన్నారు. వాళ్ళు సంక్రాంతికి ప్రయాణం అవుతూ ఇప్పుడు బ్యాగులతో రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎలా ప్లాన్ చేసుకున్నారు బడ్జెట్, ట్రావెల్ అదంతా అనేది. మేడం మీ పేరండి? త్రివేణి, ఎక్కడికి వెళ్తున్నారు ఊరికి? అమలాపురం. ఎలా ఎక్కడి నుంచి బస్సు ఎప్పుడు బుక్ చేసుకున్నారు? ఎంత పడింది మీకు ప్రైస్? మేము 31st బుక్ చేసుకున్నాము. 2000 పడింది పెర్ ప్యాసింజర్. సో అంటే డైరెక్ట్ బస్సేనా మళ్ళీ లేదు, డైరెక్ట్ బస్సే తీసుకున్నాం, ప్రైవేట్ ట్రావెల్స్. సో ఎలా ఉంది మేడం ఇప్పుడు? అంటే లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళారా సంక్రాంతికి, లేదా ఇప్పుడే? లాస్ట్ ఇయర్ లేదండి, వెళ్ళలేదు. ఎందుకంటారు అలా? ఎందుకు వెళ్ళలేదు లాస్ట్ టైం, ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అంటే ఆఫీస్లో కుదరలేదు జాబు. అంటే ఈసారి ఎలాగైనా వెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. కంపల్సరీ వెళ్ళాలి. సంక్రాంతి అంటే మెయిన్ కదా మాకు, ఆంధ్రాలో మెయిన్ సంక్రాంతి. సో ఎలా ఉండబోతున్నాయి మీ సంబరాలు అక్కడ? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కోడి పందాలు ఫేమస్ బాగా. ఇంకా పిండి వంటలు, ముగ్గులు, పోటీలు అన్నీ. ఇంకా ఫ్యామిలీ మొత్తం అందరూ గ్యాదర్ అవుతాము. ఎక్కడెక్కడి నుంచి వస్తారు అందరూ. రైట్, మీ బస్సు ప్రజెంట్ ఎన్ని గంటలకు ఉంది? మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యారు ఇంట్లో నుంచి? 7కి ఉంది ఇప్పుడు. 7కి స్టార్ట్ అవుతాం. సో మీతో పాటు మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా అందరు మీతో పాటు వస్తున్నారా ఆంధ్రాకి, లేదా మీరే వెళ్తూ ఉన్నారు? లేదు, మా ఫ్యామిలీ వస్తున్నారు, వైజాగ్లో ఉంటారు, వాళ్ళు వస్తున్నారు ఇంటికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైట్, మీ పేరు? ప్రియా. సో సంక్రాంతికి ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు ఊరు వెళ్ళడానికి? టికెట్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు? లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ బుక్ ఎంత పడింది మీకు టికెట్? 1500 ఈసారి. లాస్ట్ టైం ఎంత పడింది అంటారు? లాస్ట్ టైం 2200. సో ఎందుకని అసలు ముందుగానే బయలుదేరుతున్నారు? పండగ ఇంకా టైం ఉందిగా. అంటే బుకింగ్ ఎందుకు చేసుకున్నారన్న? పండగ టైం ఉంది కదా, ఇంకా 3 days ముందు నుంచే బయలుదేరుతున్నారు. నా బర్త్డే ఉంది. ఎస్. సో మీ ఎలా ఉండబోతుంది మీ సంక్రాంతి సెలబ్రేషన్ ఊర్లలో? మా నేటివ్ నెల్లూరు, తిరుపతికి వెళ్తున్నాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏపీఎస్ఆర్టీసీనా లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్లో బుక్ చేసుకున్నారు? ఏపీఎస్ఆర్టీసీలో ఇందిరా ఏసీ సీటర్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఎప్పుడు బుక్ చేసుకున్నారు మీరు బస్సు? 3 months బ్యాక్. మొత్తం ఫ్యామిలీ వెళ్తున్నారు? లాస్ట్ టైం కూడా వెళ్ళారా లేదా ఇప్పుడేనా? లాస్ట్ టైం కూడా. లాస్ట్ టైం కూడా వెళ్ళారా? సో ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకున్నా? అంటే ఎంత పడింది మీకు ప్రైస్ టికెట్? 4000 దాకా పడ్డది ఫ్యామిలీకి. ఒక్కరికి 4000? ఫ్యామిలీకి 4000. మీరు ఎలా ఉండబోతుంది మీ సెలబ్రేషన్ సంక్రాంతికి ఊర్లో? బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు శాషవాలి. ఎక్కడికి వెళ్తున్నారు? పులివెందులు వెళ్తున్నాము. సో ఎప్పుడు బుక్ చేసుకున్నాయి బస్సు? 1.5 monthకి ముందే బుక్ చేసుకున్నాను. ఎంత పడింది బస్సు మీకు? 730 రూపీస్. సో లాస్ట్ టైం వెళ్ళారా సంక్రాంతికి, లేదా ఇప్పుడు వెళ్తున్నారా? లే, ఇప్పుడే వెళ్తున్నాను. లాస్ట్ టైం సంక్రాంతికి టికెట్ దొరకలేదు, అప్పుడు 5000 ఉంది టికెట్. సో ఈసారి తగ్గిందంటారు? ఈసారి ముందే చేసుకున్నాను. సో ఎలా ఉండబోతుంది మీ సెలబ్రేషన్ సంక్రాంతి? సెలబ్రేషన్స్ అయితే బాగుంటాయి మా పులివెందులో, ఎప్పుడు బాగుంటాయి. అంటే లాస్ట్ టైం ఎలా జరిగింది, ఈసారి ఎలా చేయబోతున్నారు? ఎప్పుడైనా మా పులివెందులో బాగానే జరుగుతుంది. పులివెందులో ఎప్పుడు బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ. రైట్ బ్రదర్, మీ పేరు? మనోహర్. ఎక్కడికి వెళ్తున్నారు? బనియాంపల్లి. బనియాన్పల్లి. సో ఎప్పుడు బుక్ చేసుకున్నావు బస్సు? 2 weeks బ్యాక్ ముందర. ఎందుకు ఇప్పుడు రీసెంట్గా బుక్ చేసి దొరకదంటావా? కష్టం. సో ఎంత పడింది మీకు ఈ బస్ ప్రైస్? 660 అలా పడింది. సో లాస్ట్ టైం వెళ్ళావా సంక్రాంతికి, లేదా ఇప్పుడు వెళ్తున్నావు? లాస్ట్ టైం కూడా వెళ్ళాం. లాస్ట్ టైం వెళ్ళేదా? వెళ్ళారు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నావు సంక్రాంతి సెలబ్రేషన్ మీ ఊర్లో ఎట్లా ఉండబోతున్నాడు? మా ఊర్లో బాగా జరుగుతాయి. మన ఆటల పోటీలు, ఎద్దుల పందాలు అలా జరుగుతాయి. రేపు అక్కడ ఏ టైంకి చేరుచేస్తావు? ఆల్మోస్ట్ 3:30, 3 o'clock అలా. సో చాలామంది ఇప్పుడు బస్సులు దొరుకుతూనే ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా వస్తున్నట్టు? మీ ఫ్రెండ్స్ ఒకవేళ రావాలనుకుంటే వాళ్ళకి ఏంది ఆల్టర్నేటివ్? మేబీ ఇంకా బుక్ చేసుకోకుండా ఏమన్నా దొరికితే వెళ్ళిపోతారు అంతే, బస్ స్టాండ్కి వెళ్ళి. థ్యాంక్ యూ బ్రదర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.